నమస్తే అండి. ఏసీ ఉన్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో అండి ఇది. ఏసీ పేలిపోవడానికి గల ముఖ్యమైన కారణాలను, వాటి వెనుక ఉన్న సాంకేతిక లోపాలను ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. ఏసీలో కంప్రెసర్ అనేది గుండె లాంటిది. ఏసీని తగినంత విశ్రాంతి లేకుండా గంటల తరబడి నిరంతరాయంగా నడపడం వల్ల కంప్రెసర్ విపరీతంగా వేడెక్కిపోతుంది. కంప్రెసర్ లోపల ఉండే ఆయిల్ మరియు గ్యాస్ తీవ్రమైన వేడికి గురై ఒత్తిడి తట్టుకోలేక ఒక్కసారిగా పేలిపోతుంది. సర్వీసింగ్ సమయంలో ఖర్చు తగ్గించుకోవడానికి చాలామంది నాణ్యత లేని లోకల్ కంప్రెసర్లు లేదా డూప్లికేట్ వైరింగ్ వాడుతుంటారు. ఏసీలలో వాడే కొన్ని గ్యాస్లు R32 సులభంగా మంటలు అంటుకునే స్వభావాన్ని కలిగి ఉంటాయి. సరైన అవగాహన లేని మెకానిక్లతో తక్కువ నాణ్యత గల గ్యాస్ నింపించడం వల్ల ఒత్తిడి ఎక్కువై ప్రమాదం జరుగుతుంది. ఇండోర్ మరియు అవుట్డోర్ యూనిట్లలోని ఫిల్టర్లు, కండెన్సర్ కాయిల్స్ను క్రమం తప్పకుండా క్లీన్ చేయకపోతే వాటిపై ధూళి దుమ్ము ఒక పొరలాగా పేరుకుపోతుంది. దీనివల్ల ఏసీ లోపలి వేడి గాలి బయటకు వెళ్ళడానికి దారి లేక కంప్రెసర్ గాలిని చల్లబరచడానికి సాధారణం కంటే రెట్టింపు శ్రమించాల్సి వస్తుంది. ఈ అధిక ఒత్తిడి వల్ల బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. వేసవిలో కరెంట్ వోల్టేజ్ ఒక్కసారిగా పెరగడం లేదా తగ్గడం జరుగుతుంటుంది. అలాగే ఏసీ వైర్లు పాతబడిపోయి ఒకదానికొకటి అంటుకున్న షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సరైన కెపాసిటీ గల స్టెబిలైజర్ లేదా ఎంసీబీ లేకపోతే ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చే నిప్పురవ్వలు నేరుగా కంప్రెసర్ గ్యాస్కు అంటుకొని పెద్ద ప్రమాదానికి దారితీస్తాయి. చాలా ఇండ్లలో అవుట్డోర్ యూనిట్ను ఇరుకైన సందుల్లో లేదా వేడిగాలి బయటకు పోవడానికి వీలు లేని క్లోజ్ ఏరియాలో బిగిస్తుంటారు. అవుట్డోర్ యూనిట్ వదిలే వేడిగాలి అక్కడే నిలిచిపోవడం వల్ల మిషన్ చుట్టూ ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోయి కంప్రెసర్ పేలిపోతుంది. ఏసీకి సరైన సమయంలో సర్వీసింగ్ చేయించకపోవడమే 90% కారణం.